బాధపడుతున్నారు. దాంతో అపోలోలో పూర్తిగా ఎగ్జామినేషన్స్ అని హెల్త్ ఎగ్జామినేషన్ చేయించుకున్నారు. బట్ ఆయన అసెంబ్లీ సెషన్స్కి హాజరవుతారు. అండ్ అలాగే మీ సమావేశం కూడా శాసన సభాపక్ష సమావేశం కూడా ఈరోజు ఉందనుకుంటా. శివపార్వతి గారు మ్యూట్లో ఉన్నారండి. శివపార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి. వస్తుందండి వాయిస్? వస్తుందండి. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ చెకప్స్ అంటే నిర్విరామంగా ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్న టెంపుల్స్ ఆలయాలన్నీ దర్శించుకోవడం, అక్కడ నుంచి మళ్ళీ కుంభమేళాకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఢిల్లీలో ప్రోగ్రామ్స్ చూసుకొని రావడం, కంటిన్యూగా జర్నీస్ అవడం వల్ల ఆయనకు ఆల్రెడీ ఉన్న సమస్య సయాటిక, దానివల్ల మళ్ళీ రేపు అన్ని సమావేశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా హెల్త్ చెకప్స్ చేయించుకొని అదే రేపటి నుంచి అందుబాటులో ఉండేలాగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మళ్ళీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో పార్టీకి సంబంధించిన అన్ని కార్పొరేషన్ చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇంకా నామినేటెడ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు అందరు కలిపి ఈరోజు పార్టీ కార్యక్రమం, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఒక కార్యక్రమం, అదిగాక అసెంబ్లీ సమావేశాల గురించి కూడా ప్రిపరేషన్ లో భాగంగా ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. రెండు కలిపి ఒకటే కంబైన్డ్ గా. సో ఈరోజు ఆ పార్టీ కార్యక్రమం అయితే జరిగింది. దానిలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన లేకుండా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా గతంలో కోడ్ ఉండడం వల్ల ఆపేయడం జరిగింది. దాని గురించి కూడా చర్చించడం, మిగతా విషయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, లేకపోతే బూత్ మేనేజ్మెంట్ లో కూడా మనం సహకరించాల్సిన విధి విధానాల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో కానీ, గోదావరి జిల్లాలో కానీ, గుంటూరు కృష్ణా జిల్లాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా పీడీఎఫ్ చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది కదండి కూటమికి. పీడీఎఫ్ ఎందుకంటే వాళ్ళు ఇస్తారండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ కన్సాలిడేట్ చేసుకోవాల్సిన నెసిటీ చివరికి ఏంటంటే బాధ్యత ఎక్కువగా మరి యూత్ అంతా ఎక్కువ టర్న్ అయి ఉన్నది జనసేన వైపు. వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, జనసేన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు పెట్టేది కాదు, మేము కూడా రెస్పాన్సిబుల్ గా తీసుకున్నాం. ఉమ్మడిలో ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఒక బాధ్యత కాబట్టి మా బాధ్యతను మేము కరెక్ట్ గానే నిర్వర్తిస్తున్నారు అందరూ నాయకులు. పట్టభద్రులో ఎమ్మెల్సీ ఎవరెవరు అక్కడ ఆయా నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, మండల స్థాయిలో ఎవరున్నారు అనేది వాళ్ళని గ్రూప్స్ గా వెళ్ళడం, మీటింగ్స్ కండక్ట్ చేయడం, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఒక్కొక్కళ్ళకి కన్వీనర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, పార్లమెంట్ కు ఒక కన్వీనర్ చొప్పున. సో వీళ్ళంతా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుంటూ గ్రౌండ్ లెవెల్లో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా ముమ్మరం చేశారు. ఈ శక్తి వంచన లేకుండా పనిచేయడంలో ఏదో చేసామంటే చేసామని కాకుండా జనసేన చాలా చిత్తశుద్ధిగానే ఈ విషయాల్లో ఎన్నికలని చాలా సీరియస్ గా తీసుకొని పనిచేస్తుంది. రైట్, ఒకసారి కాస్టగడ్డ నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు, తిరుపతి ఎపిసోడు, వైలెన్స్ బహుశా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్హెచ్ఆర్సీ లాంటి పెద్ద సంస్థ నుంచి వచ్చిన ఒక తాకీదు అనుకోండి. అంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు, కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రభుత్వం ఉలిక్కిపడేలాగా కొంచెం వైసీపీ కూడా యాక్టివ్ అవుతుందనే దానికి ఇండికేషన్. దీని ఏదో ఓవర్ నైట్ ఏదో డీజీ సిఎస్ వణికిపోయి వెంబడే వీళ్ళ నిందితులను అరెస్ట్ చేస్తాం అని అట్లాంటిది ఏమి ఉండదు. విచారణ చేస్తాం, పంపిస్తాం, రొటీన్ కోర్సులో జరిగేదే. అంటే బ్యూరోక్రాటిక్ సెటప్లో ఇవన్నీ మామూలే. వాళ్ళకి రోజుకు 100 నోటీసులు వస్తుంటాయి. ప్రతిదానికి కలవరపడిపోయి గందరగోళంలోకి వెళ్ళాల్సిన నెసిటీ వాళ్ళకి లేదు. బట్ ఏంటంటే వీళ్ళు తీసేసినంత స్థాయిలో అయితే వైసీపీ లేదు. వాళ్ళు బాగానే పని చేస్తున్నారు. ఇన్నాళ్ళు సరే జైళ్ళకి వెళ్ళటాలు, పరామర్శించాలి, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ పరామర్శించడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. సార్, పనిచేయడం ప్రజాక్షేత్రంలో వీళ్ళు పనిచేస్తే హ్యాపీ సార్, ప్రజలకు కూడా అదే కావాలి. ముందుగా మా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్తారని చెప్పి ఎక్కడ మనం న్యూస్ చదివాం సార్. నిజంగా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం. ఆయన అసెంబ్లీకి కనుక వెళితే కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా శరణమ్మ గారి తరఫున అభినందనలు తెలుపుతున్నాం సార్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన కూడా తొందరగా కోరుకోవాలని, ప్రజాక్షేత్రం రావాలని, ప్రజలకు సేవ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ కోరుకున్నాం సార్. ముందు తిరుపతి ఎలక్షన్ గురించి వచ్చారు సార్. ఇంత ముందు తిరుపతి ఎలక్షన్